వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అనేక బిల్లుల మీద, చట్టాల మీద కూడా చర్చలు అనేవి జరుగుతున్నాయి. కూటమి సభ్యులందరూ కూడా హాజరయ్యారు. మరి విపక్షానికి చెందినటువంటి సభ్యులు ఏమైనా హాజరయ్యారంటే ఒక ప్రకటన అయితే వెలువడింది. అంటే శాసన మండలిలో మాత్రం విపక్ష సభ్యులు ఉన్నారు, ఎందుకంటే అక్కడ మెజారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. త్వరలో ఆ మెజారిటీ పోయిన తర్వాత అక్కడ కూడా ఎలాగో ఖాళీ అయిపోతుంది, చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ప్రకటన వెలువడింది ఏంటంటే 18/9/2025 తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశము. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష సమావేశం కానున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై శాసనమండలి, శాసనసభ్యులతో చర్చించనున్న శ్రీ వైఎస్ జగన్. ఇది ప్రకటన. ఇది అసెంబ్లీలో ఏమైనా జరుగుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు. ఇది అసెంబ్లీలో కాదు, తాడేపల్లిలో. అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు మళ్ళీ గుర్తు చేసుకోవాలి. తిరుపతి ఉప ఎన్నిక సంబంధించి, తర్వాత ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయో 3 ఎలక్షన్స్లో కూడా ఏదైతే వారు చెప్పినటువంటి మాట ఉందో దాన్ని మనం ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి. ఏంటంటే గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి మాట, మా ఓటర్లు మాకున్నారు, మా ఓటర్లు వేరు, వాళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరు. ఇది ఓడిపోయిన తర్వాత వీళ్ళు వేసిన వాళ్ళు ఎవరు కూడా మా ఓటర్లు కాదు, మా ఓటర్లు అందరూ వేరే ఉన్నారు, వీళ్ళు మా ఓటర్లు కాదు అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇక్కడ అదే గుర్తు చేసుకోవాలి. ఎస్, ఆ రోజు వీళ్ళ ఓటర్లు ఏ విధంగా అయితే ఉన్నారో ఇప్పుడు వీళ్ళ అసెంబ్లీ కూడా వేరేగా ఉంది. అంటే కాస్త హార్ష్గా అనిపించవచ్చు, డెరిగేటరీ కూడా అనిపించవచ్చు, అయినా పర్వాలేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు వారి ఫర్నిచర్ ఏదైతే ఉందో వారి కార్యాలయంలో వాడుకున్నది, అయ్యా నేను మాజీ స్పీకర్ని, నా దగ్గర వాడుకున్నటువంటి ఫర్నిచర్ని నేను నా కార్యాలయంలో, నా క్యాంప్ ఆఫీస్లో నేను పెట్టుకుంటాను అని చెప్పి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అయితే దాన్ని వీళ్ళు కనీసం నోటిఫై చేయకుండా అలా వదిలేసి ముందే ఆ తర్వాత కోడెల శివప్రసాదరావు గారి మీద దొంగ అని ముద్ర వేసి అవమానాల పాలు చేసి, పైగా తెలుగుదేశం పార్టీ మీటింగ్లు కూడా ఆయన రావట్లేదు, చంద్రబాబు నాయుడు దూరం పెట్టేశాడు, ఇంకేముంది అసలు ఇదంతా అని చెప్పి చాలా అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని మానసిక క్షోభకి గురి చేసి ఆత్మహత్యకు పురుగొలిపారు. ఆఖరికి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. పల్నాడు టైగర్ అని ఆయనకి పేరు. రూపాయి డాక్టర్గా ఆయన సంపాదించుకున్నటువంటి ఖ్యాతి అంతా ఇంత కాదు. అలాంటిది ఆయన చివరాఖరికి ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఇక్కడ కారణం ఏంటి? ఈ ఫర్నిచర్ ఏదైతే ఉందో, స్పీకర్ కార్యాలయపు ఫర్నిచర్ ఏదైతే ఉందో దానిని వారి కార్యాలయంలో పెట్టుకున్నారు. దానికి ఇంకోటి కూడా చెప్పారు, డబ్బులు కడతాం కావాలంటే దానికి ఎంత అవుతుందో చెప్తే అమౌంట్ నేను పే చేస్తాను కూడా చెప్పారు. కానీ సీఎంఓలో ఉన్నటువంటి అధికారులు దాన్ని పట్టించుకోలేదు. రాజకీయ అవసరాల కోసం దాన్ని చాలా విరివిగా వాడుకున్నారు ఆ రోజు. ద సేమ్ యాజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటిది. అంటే ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు దొంగ అయితే, మరి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దొంగే కదా. సచివాలయపు ఫర్నిచర్ ఏదైతే సెట్, అలాగే ఆ ఇంటికి పెట్టినటువంటి ఖర్చులు, ఆ గ్రిల్స్ కానీ, లేదంటే సీసీటీవీ కెమెరాలు కానీ, సెక్యూరిటీ మెజర్స్ కానీ, వెనకాల హెలీప్యాడ్ కోసం 8 ఎకరాల్లో ఉన్నటువంటి మొత్తం ఆ చెట్లు ఇవన్నీ కూడా నరికేశారు. పక్కన ఒక కాలనీని కూల్చేశారు. తర్వాత ఆయన సమావేశాలు సచివాలయంలో జరిగాయి అని మనం ఇన్నాళ్ళు అనుకున్నాం. సమావేశాలు సచివాలయంలో కాదు, ఆయన ఇంట్లో, ఆయన క్యాంప్ ఆఫీస్ ఏదైతే పెట్టుకున్నాడో పార్టీ కార్యాలయం అని చెప్పి దాంట్లో సచివాలయం సెట్ వేయించుకుని, అంటే గుడి సెట్ వేయించడం అనేది పెద్ద కష్టమేం కాదు వీళ్ళకి. అలాగే సచివాలయం సెట్ కూడా ప్రజల సొమ్ముతోటి కొని అక్కడ సచివాలయం సెట్ వేసుకొని ఈరోజు అక్కడ శాసనమండలి, శాసనసభ సభ్యులతోటి సమావేశం పెట్టబోతున్నారు. అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా సభకి వెళ్ళి ఆన్ ద రికార్డ్ మీరు మాట్లాడాలయ్యా సభలో, మీరు అక్కడ మా ప్రజల యొక్క సమస్యలు ప్రస్తావించాలయ్యా అంటే, లేదు ఇక్కడ మాకు ఈ సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు వాటి మీద తాడేపల్లి కొంపలో మేము సమావేశం అవుతామని చెప్పారు. ఆ కొంపల సమావేశం అయ్యేదానికి మరి ప్రభుత్వానికి ఇచ్చినటువంటిది. ఎస్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పట్టించుకోకపోవడం అంటూ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేళ్ల అప్పిరెడ్డి గారు మొత్తానికి ఎవరో ఒకళ్ళిగో ఈ మొత్తం ఫర్నిచర్ ఇదంతా ఉంది అని చెప్పి లేఖ రాశారు. జిఏడికి లేఖ రాసి చెప్తే దాన్ని బట్టి మేము క్లియర్ చేసేస్తాము, లేదంటే మీకు
ఇచ్చేయమంటే మీరు తీసుకెళ్ళిపోవచ్చు, అందులో ఏముంది అని చెప్పని అన్నారు. బట్ ఇంకా దాని మీద చర్యలు తీసుకోలేదు కూటమి ప్రభుత్వం. కాబట్టి స్టిల్ ఇక్కడ వాళ్ళు చర్యలు తీసుకున్నారు లేదా తీసుకోలేదు అనేది పక్కన పెడితే, ప్రజల సొమ్ముని కాజేసి సొంతానికి ఉపయోగించుకుంటున్న దొంగ అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అనకూడదు? ఆ రోజు కోడెల గారి విషయంలో వారు అన్నది న్యాయం అయితే ఈరోజు ఈ మాట కూడా న్యాయమే అవుతుంది. మరి దీనికి సమాధానాలు ఉన్నాయా? అసలు రెండోది, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నామోషిగా నామర్దాగా ఉన్నట్టుంది. వారి పార్టీ వారికి కూడా కేవలం మెన్షన్ చేసినటువంటి దాంట్లో మాజీ ముఖ్యమంత్రి అని టైటిల్ వేసుకున్నారు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అని వేసుకున్నారు తప్పితే పులివెందుల ఎమ్మెల్యే అని వేసుకోలేదంటే ప్రజలు నన్ను ఎమ్మెల్యేగానే ఎన్నుకున్నారు, నేను మాజీ ముఖ్యమంత్రిని, అసలు ముఖ్యమంత్రి స్టేజ్ నాది, ఇంతమంది ఉన్నారు కాబట్టి నేనే ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక అహంకార ధోరణి ఆయనలో ఉండిపోయింది. అందుకని వారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి మాజీ ముఖ్యమంత్రి అని వస్తుంది తప్పితే ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటి గౌరవం వాళ్ళకి గుర్తురాదు. సో ఇక్కడ సేమ్ టు సేమ్ చెప్పాం కదా, వాళ్ళ శాసనసభ వేరు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. ఈ విధంగా సమకాలీన రాజకీయ అంశాల మీద, ప్రజా సమస్యల మీద వాళ్ళు అక్కడ ఇంట్లో కూర్చొని బాతాకాని కొట్టుకుంటారు. దీనికోసం ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే పన్నుల్లో కడుతున్నామో దాని నుంచి వాళ్ళకి జీతాలు, అలవెన్సులు, కప్పులు కొనుక్కోవడానికి, ఫర్నిచర్ కొనుక్కోవడానికి 1,50,000, ఇంటద్దెలు, మళ్ళీ వీళ్ళ కోసం అమరావతిలో క్వార్టర్లు కట్టడాలు, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఏం చెప్పాలి? ఇంటికి ఎన్ని కోట్ల రూపాయలు, ఆ ఇంటికి రోడ్ వేసుకోవడానికి కానీ మిగతా వాటికి కానీ ఎన్ని కోట్ల రూపాయలు తగలేశారు. సరే రోడ్ అంటే ఓకే, అక్కడ లేదు కాబట్టి విఐపి అన్న పాయింట్ కాబట్టి అని. సో ఇంటికి ఆ గ్రిల్స్ ఏకంగా ఇనపవి. మొత్తం ఓవరాల్గా 30 కోట్ల దాకా ప్రజా సొమ్ముని ఆ ఇంటి సుందరీకరణకి, అదేమి ప్రభుత్వ భవనం కాదు, అది ప్రభుత్వ భవనం కాదు, కాకపోయినప్పటికీ కూడా దానికి ఈ హంగులు ఇవన్నీ ప్రజల సొమ్ముతోటి ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏమనాలి? పోనీ ఇక్కడే అనుకుంటే ఇక్కడ కూడా కాదు, మన పులివెందుల అక్కడ ప్లస్ తర్వాత హైదరాబాద్లో లోటస్ పాండ్లో కూడా ఇవన్నీ కూడా చేశారు ప్రజల సొమ్ముతోటే. మరి అప్పుడు కోడెల గారిని అన్నటువంటి మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అనకూడదు? అయినా అసెంబ్లీకి రానటువంటి వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఏంటి? శాసనమండలిలో ఇంతమంది ఉన్నారు, అక్కడ చైర్మన్ మనవాడు కాబట్టి, మోషన్ రాజు మన పార్టీ వాడు కాబట్టి మనం వెళ్ళి హ్యాపీగా అక్కడ ఏదైనా మాట్లాడచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ అసెంబ్లీ దగ్గరికి వచ్చేసరికి, శాసనసభకి, అక్కడ ఉన్నటువంటిది అయ్యన్న పాత్రుడు, మన పార్టీ కాదు, మనకి సంబంధం లేదు. ఆయన మొహం మనం ఎందుకు చూడాలి? ఆయన మొహం మనం ఎందుకు చూడాలి? ఇది వీళ్ళ పంధ, ఇది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం పెద్దలకి. ఏమనుకోవాలి ఇక్కడ? ఇంకా ఏం చర్చిస్తారు? ఈ 11 మంది కూర్చుని అక్కడ మీటింగ్లో ఈ 11 మంది ఏం చెప్తారు? ఈ శాసన మండలి వాళ్ళు ఎవరైతే వెళ్ళారో అక్కడ ఈరోజు సమావేశానికి, అక్కడికి వెళ్ళి అయ్యా మేము యూరియా గురించి మాట్లాడాము, అంగన్వాడీ గురించి మాట్లాడడం, దీని గురించి మాట్లాడడం, దాని గురించి మాట్లాడడం అంటే ఓ అవునా అని చెప్పి చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ కూర్చొని చెప్పుకుంటే వెళ్ళాలి. అంతకుమించి ఏం లేదు. మళ్ళీ చెప్తారు ఎలాగా, ఈ తల్లికి వందనం అనే పేరు తీసుకొచ్చి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఇవి చెప్పాం మనం ప్రజలు, కానీ మళ్ళీ ఇవే హావభావాలు మనం చూడాల్సి వస్తుంది. ఎవరికంటే ఉపయోగం రాష్ట్రానికి? ప్రతిపక్ష హోదా మాత్రం కావాలి, కానీ ప్రతిపక్షం చేసేటువంటి పనులు మాత్రం మేము చెయ్యం. హోదా గురించి తర్వాత కొట్లాడండి, వెళ్ళి కావాలంటే శాసనసభలోనే కొట్లాడండి, పోయేదేమీ లేదు. దానికి సంబంధించి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ ప్రత్యేక హోదా, మన ప్రతిపక్ష హోదా అనేటువంటి దాంట్లో ఆ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది దేనికి ఉంటుంది అంటే, అది కేవలం పే స్కేల్లో ఇచ్చేటువంటి ఆ 5,000 10,000 రూపాయల ఎక్స్టెన్షను, ఇంకా అన్ని ఇచ్చేటువంటి వీటికి తప్ప ఎందుకు పనిచేయదు. అది ఇది ఎప్పటి నుంచి కాదు, సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. బట్ డెఫినెట్గా అక్కడ ఎల్ఓపి అనేటువంటిది ప్రకటించాలా వద్దా అనేది డిస్కషన్ స్పీకర్ మీద ఉంటుంది, శాసనసభలో బలం మీద ఉంటుంది. ఆ 10% రూల్ అనేది ఖచ్చితంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ ఉన్నటువంటి పార్టీల్లో డివైడ్ చేస్తే అసలు ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు ప్రభుత్వంలో భాగమయ్యారు కాబట్టి జనసేనకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడానికి లేదు. కానీ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేటువంటిది అక్కడ జనసేన పార్టీకి ఇవ్వాలి. 21 సీట్లు వాళ్ళకు వచ్చాయి, కంపారిటివ్లీ 11 కంటే 21 సీట్లు వాళ్ళకు వచ్చాయి కాబట్టి అక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటిది గౌరవ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి రాదు అన్న లాజిక్ వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు అర్థం చేసుకోలేరు. అట్ ద సేమ్ టైం వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అవకాశం లేదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సమస్య మీద వాళ్ళలో వాళ్ళే చర్చించుకుంటూ తగవులు పడుతూ ప్రజలకు కావాల్సినటువంటి అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి.
అక్కడే హ్యూమిలియేషన్ జరగట్లేదు. చాలా క్లియర్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎవరైతే 11 మంది ఉన్నారో వీళ్ళు రాకపోతే వేటు తప్పదు అని. ఈ 10-15 రోజుల్లో జరిగేటువంటి సమావేశాల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇది జరిగేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు తాడేపల్లి కొంపలోనే కూర్చొని ఆ 11 సీట్లలో కూర్చొని 11 మంది 11 ప్రశ్నలతోటి చక్కగా అక్కడే సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అప్పుడు అందరూ లేచి అధ్యక్ష అని అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అటు ఇటు తిరుగుతూ వెనకాల నుంచి చెప్పేసి ఇక్కడ అడిగేసే క్వశ్చన్ అంటూ వారికి సంబంధించినటువంటి 2-3 విలేకరులను అక్కడే పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే వీళ్ళు చెప్పాల్సినటువంటి స్క్రిప్ట్ని చెప్పుకుంటూ ప్రజల్లోకి వదులుతారు. దాన్ని నిజమని చెప్పి ప్రజల్లో ఒక అనిశ్చిత పరిస్థితి క్రియేట్ అవ్వాలి. ఇది జరుగుతున్నటువంటి అంశం. మరి మీరేమంటారు? వాళ్ళ ఓటర్లు, వాళ్ళ అసెంబ్లీ అసలు వాళ్ళే వేరంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.